వెల్కమ్ టు ఫైడీ మీడియా. భారతదేశ చలనచిత్ర పరిశ్రమని ఏకఛత్రాధిపత్యంతో వెళ్ళినటువంటి బాలీవుడ్ పరిస్థితి ఈరోజు అగమ్యగోచరంగా మారింది. అంటే ఆ బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు కానీ, అక్కడ నుంచి వచ్చే బడా హీరోల సినిమాలు కానీ మినిమం కలెక్షన్స్ కూడా అందుకోలేకుండా, బడ్జెట్ కూడా క్రాస్ చేయకుండా ఘోర పరాజయాలు పాలవుతున్నాయి. అదే సందర్భంలో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. ప్రధానంగా ప్రభాస్ విషయంలో కనుక చూసుకుంటే, ఈ మధ్యన ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కలెక్షన్స్ అత్యధికంగా వసూలు చేస్తున్నాయి. ఈ మధ్యన గత 2 సినిమాలు సలార్ కానీ, కల్కి కానీ హిట్ టాక్ తెచ్చుకున్నాయి, కలెక్షన్స్ కూడా భారీగా వసూలు చేసినాయి. ఈ కల్కి అయితే 1100 కోట్ల పైన వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ బాలీవుడ్ వాళ్ళకి పెద్ద కంటగింపుగా మారిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మున్నాబాయ్ ఎంబీబీఎస్ సిరీస్తో పేరు తెచ్చుకున్నటువంటి హర్షద్ వారసి అనే ఒక ఆర్టిస్టు ప్రభాస్ విషయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పిచ్చ కామెంట్లు చేశాడు అనమాట. అంటే కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చూస్తే నాకు జోకర్ లాగా అనిపించింది అంటున్నాడు. జోకర్ లాగా అనిపించినా లేకపోతే సూపర్ హీరో లాగా అనిపించినా డైరెక్టర్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ అది. డైరెక్టర్ తనకు కావాల్సిన యాంగిల్లో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. సినిమా అద్భుతమైన సక్సెస్ అయింది. ప్రభాస్కి కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమా ద్వారా. అదే సందర్భంలో అతను ఇంకో కామెంట్ కూడా చేశాడు. అమితాబ్ బచ్చన్ గారు పోషించినటువంటి అశ్వత్థామ క్యారెక్టర్ ముందు ఈ ప్రభాస్ పోషించినటువంటి క్యారెక్టర్ తేలిపోయింది అని మాట్లాడాడు. ఇక్కడ క్యారెక్టర్లు తేలిపోవడమా లేదా క్యారెక్టర్లు పైకి లేకడమా కాదు ఇంపార్టెంట్. సినిమా సక్సెస్ అవ్వడం కావాలి. ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులకి దానికి తగ్గ ప్రతిఫలం ప్రొడ్యూసర్ అందుకోగలగాలి, ప్రేక్షకులను రంజింపజేయగలగాలి. కల్కి విషయంలో 100% ప్రేక్షకులను రంజింపజేశారని చెప్పి మనం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. అలాంటి సందర్భంలో మరి ఇతను ఈ కామెంట్లు ఎందుకు చేశాడు అనేది మనం కనుక ఒకసారి పరిశీలిస్తే, తెలుగు సినిమా పరిశ్రమను కానీ, అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాలు, కర్ణాటక నుంచి కూడా ఈ మధ్యన మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. కాంతారా ఇలాంటి సినిమాలన్నీ కూడా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు కూడా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళకి ఒక ఏహేభావం కలుగు, సౌత్ ఇండియా సినిమా పరిశ్రమ మీద వాళ్ళలో ఉన్న ఏహేభావాన్ని ఇలాంటి కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటర్వ్యూల్లోనో లేకపోతే ఏదన్నా ట్విట్టర్ పోస్టుల ద్వారానో ఇట్లాంటి బ్యాడ్ కామెంట్లు చేస్తూ ఈ తెలుగు చిత్ర పరిశ్రమ మీద వీళ్ళు ఎంత ఏడుస్తున్నారనే విషయాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినిమాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వెలిగిపోతూ ఉన్నాయి. వీటిని చూసి వాళ్ళు ఏడవడం అనేది సర్వసాధారణమైన విషయమే. ఎందుకంటే గతంలో వాళ్ళ సినిమాలు ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోయాయి. హిందీ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసేది, హాలీవుడ్ సినిమాలతో పోటీ పడాయి. ఇప్పుడు ఆ స్థాయి నుంచి వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు అధపాతాలకు దిగజారిపోయారు. వాళ్ళు చేసే సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాపులు, మినిమం బడ్జెట్ను కూడా క్రాస్ అవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వాళ్ళు ఎంచుకున్న దాంట్లో కథల్లోనే లోపం ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక మన తెలుగు సినిమాకి సంబంధించిన వ్యవహారం చూస్తే ఈ ప్రభాసే మెయిన్గా కనపడుతున్నాడు. అంటే తెలుగు హీరోల్లో ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రభాస్ మీద పడి ఆడటం అనేది మనం గమనించవచ్చు. ఏం లేదండి, ప్రధానంగా బాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు భారీ యాక్షన్ సీక్వెన్స్లు, మంచి మంచి ఎలివేషన్స్ ఉండేవి. ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్లు, భారీ ఎలివేషన్స్ ఇచ్చేది అది మూసద్వారంలోకి వెళ్ళిపోవటం. అదే ఇంకో యాంగిల్లో చూసుకుంటే మన సౌత్ ఇండియాకి సంబంధించిన డైరెక్టర్లో హీరో ఎలివేషన్స్ కానీ, కథలో ఎలివేషన్స్ కానీ తీసుకురావడం, క్యారెక్టర్లు బలంగా ప్రజెంట్ చేయడం, ఇవన్నీ కారణాల చేత ఏంటంటే సినిమాలు గట్టిగా నిలబడుతున్నాయి, స్ట్రాంగ్గా నిలబడుతున్నాయి, మంచి వసూళ్లు కూడా సాధిస్తున్నాయి అనమాట. ఈ బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే దీనికి దూరం జరిగిపోయి ఏదో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడం, పిచ్చి పిచ్చి కథలు రాసుకోవడం, తర్వాత ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సినిమాలన్నీ ఘోర పరాజయం పాలవుతున్నాయి. ఇప్పుడు ఈ హర్షద్ వారసి మీద ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారని చెప్పాలి. ఆ ప్రభాస్ అభిమానులే కాకుండా సౌత్ ఇండియాకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా, అంటే తెలుగు సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వడం, హర్షద్ వారసి చేసినటువంటి కామెంట్లకి రిప్లైలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు ఒక వెలిగారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఆ ప్రభావం కోల్పోయారు. దాన్ని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ భర్తీ చేస్తుంది కాబట్టి వాళ్ళకి సాధారణంగానే ఆ బాధ అనేది ఉంటుంది. దాని ఏంటంటే ఆ ఎమోషన్స్ వాళ్ళు అణిచిపెట్టుకోలేక బయటపడిపోతూ ఉంటారు. వాటి గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.